భారత వైమానిక దళం యొక్క ఆపరేషన్ సింధూర్ దాడులు పాకిస్తాన్ను తీవ్ర ఆందోళనకు ముంచెత్తాయి. ఈ దాడులు ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ ఇస్లామాబాద్లోని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానికి సమీపంలో జరిగిన బాంబు పేలుళ్లు దేశంలో భయాందోళనను మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో షరీఫ్ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని సోషల్ మీడియా వర్గాలు ఆయన కుటుంబంతో సహా విదేశాలకు పారిపోయినట్లు పేర్కొంటున్నాయి. అదే సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలు పాకిస్తాన్ రాజకీయ మరియు సైనిక నాయకత్వంలో సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. ఇస్లామాబాద్లోని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నివాసాల సమీపంలో గురువారం రాత్రి బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లు భారత్ యొక్క ఆపరేషన్ సింధూర్ దాడులకు సంబంధించినవిగాక ఖచ్చితంగా నిర్ధారించలేదు. కానీ ఈ సంఘటనలు దేశ రాజధానిలో భీతిని రేకెత్తించాయి. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఆసుపత్రులను అత్యవసర స్థితిలో ఉన్నాయి. విమానాశ్రయాలు 24 నుంచి 36 గంటల పాటు మూతపడ్డాయి. పేలుళ్ల తర్వాత షెహబాజ్ షరీఫ్ను అత్యంత రహస్యంగా ఒక సురక్షిత బంకర్ లేదా గోప్య స్థానానికి తరలించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ చర్య భారత్ నుంచి మరిన్ని దాడుల భయం మరియు దేశంలో అంతర్గత ఆందోళనల నేపథ్యంలో తీసుకోబడినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో షరీఫ్ తన కుటుంబంతో సహా ప్రత్యేక విమానంలో విదేశాలకు పారిపోయినట్లు ఆరోపిస్తున్నాయి. ఈ వాదనలు ఇంకా అధికారికంగా నిర్ధారించబడలేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కూడా ఈ దాడుల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఏప్రిల్ 30, 2025న పాక్ ప్రధానమంత్రి కార్యాలయంలో షరీఫ్తో పాటు మునీర్ ఉన్న ఫోటోను విడుదల చేసినప్పటికీ ఆ తర్వాత ఆయన ఆచూకీపై స్పష్టత లేదు. కొన్ని సోషల్ మీడియా వర్గాలు మునీర్ కూడా దేశం విడిచి వెళ్లనున్నట్లు లేదా రహస్య స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇవి ధృవీకరించబడని వాదనలుగా ఉన్నాయి. భారత దాడులు పాకిస్తాన్ సైన్యం రక్షణ సామర్థ్యాలను నిర్వీర్యం చేశాయని, రాడార్ వ్యవస్థలు విఫలమైనట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైన్యంలో అసంతృప్తి, అంతర్గత విభేదాలు తలెత్తనున్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితి సైనిక నాయకత్వంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడికి సమాధానంగా భారత్ మే 7న రాత్రి ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఆ ఆపరేషన్లో రఫేల్ జెట్లు, కామాకాజీ డ్రోన్లు, స్టైల్ మిజైళ్లను ఉపయోగించి పాకిస్తాన్లోని బహవల్పూర్, మురీద్కే, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీ, ముజాఫర్బాద్ వంటి ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేసింది. ఈ దాడులలో 100కు పైగా ఉగ్రవాదులు హతమైనట్లు నివేదికలు సూచిస్తున్నాయి. భారత్ స్టైల్ సాంకేతికత ఖచ్చితమైన దాడులు పాకిస్తాన్ రాడార్ రక్షణ వ్యవస్థలను పూర్తిగా అధిగమించాయి. పాక్ వైమానిక దళం 5 భారత జెట్లను కూల్చినట్లు షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నప్పటికీ ఈ వాదనను భారత్ ఖండించింది మరియు దీనికి స్వతంత్ర ధృవీకరణ లేదు. ఈ వైఫల్యం పాక్ సైన్యంపై విమర్శలు తీవ్రతం చేస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షెహబాజ్ షరీఫ్ తన కుటుంబంతో సహా ప్రత్యేక విమానంలో విదేశాలకు పారిపోయినట్లు పలు పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ వాదనలు భారత్లోని కొన్ని వర్గాలు, పాకిస్తాన్లోని విమర్శకుల నుంచి వచ్చాయి. అయితే ఈ ఆరోపణలు అధికారిక ధృవీకరణ లేదు. ఇవి దేశంలో షరీఫ్ నాయకత్వంపై అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి. భారత్ యొక్క ఆపరేషన్ సింధూర్ దాడులు పాకిస్తాన్ను రాజకీయ, సైనిక సంక్షోభంలోకి నెట్టాయి. ఇస్లామాబాద్లో బాంబు పేలుళ్లు, షెహబాజ్ షరీఫ్, అసీం మునీర్ ఆచూకీపై అనిశ్చిత, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలాయన ఆరోపణల దేశంలో అస్థిరతను బహిర్గతం చేస్తున్నాయి. ఈ ఘటనపై భారత్ యొక్క సైనిక ఆధిపత్యాన్ని, పాకిస్తాన్ రక్షణ వైఫల్యాలను స్పష్టంగా చూపిస్తున్నాయి.